యేసుప్రభు జ్యేష్ఠుడు కదా, మొదటి తండ్రికి పుట్టినవాడు కాబట్టి ఆయనకు హక్కు ఉందా? ఎస్, ఆయనకు హక్కు ఉంది. జ్యేష్ఠుడుగా ఆయన హక్కుదారుడు. అందుకే మనందరికన్నా ఆయన ప్రథముడు, పెద్దవాడు, తొలుత పుట్టినవాడిని. మీ ఇంట్లో మొదట పుట్టినవాడిని ఏమంటారు మీరు? తమ్ముడు అంటారా? ఏమంటారు? పర్యాయ పదాలండి. అన్నా. ఈరోజు యేసు ప్రభును అన్నా అన్నందుకు బాధ వచ్చేస్తుందండి. అది బూతుమాట. ఏమండి? యేసుక్రీస్తు వారు మన తండ్రికి తొలి సంతానం అయితే నేను నిన్ను కన్నాను నాయనా. క్రొత్త నిబంధనలో యేసు చెబుతున్న మాట, పరిశుద్ధాత్ముడి దేవుడు ధృవీకరించిన మాట ఏమని? నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడవు అని దేవుడు ఏ యేసును గూర్చైతే అన్నాడో ఆ యేసు మనందరికీ అనేక సహోదరులైతే మనంతా సహోదరులైతే మనలో జ్యేష్ఠుడు కనుక ఆ హక్కు ఆయనకు ఉంది కాబట్టి మనందరిలో ఆయన పెద్దవాడిని మరి ఏమని పిలుస్తారు? అన్నా.